మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన నిత్య జీవితంలో మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటాము. దానికోసం చాలామంది హెల్త్ కాన్షియస్గా ఈ మధ్యకాలంలో చాలామంది తయారయ్యారు. సో దానికి సంబంధించినటువంటి ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని డాక్టర్స్ని కూడా అడుగుతూ వస్తున్నారు. అలాగే బోన్స్కి, జాయింట్స్కి, మజిల్స్కి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. సో ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, ప్రతి ఒక్క విషయంలో ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇష్యూని బట్టి ఖచ్చితంగా నేను ఎలాంటి డైట్ చేంజెస్ చేసుకోవాలి, సో డైట్తో దీన్ని తగ్గించుకోవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందని అడుగుతూ ఉంటారు కదా. సో యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ బోన్స్ హెల్త్ కోసం, లేకపోతే ఈ జాయింట్స్ హెల్త్ కోసం, అలాగే మజిల్స్ స్ట్రెంథనింగ్ కోసం, సో ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, సో ఇవన్నీ స్ట్రెంథనింగ్ బాగుంటాయి. అవును, ఈ రోజు రేపులు అంటే ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. స్పెషల్లీ డైట్, ప్రతి ఒక్కరు డైట్లో ఏముంటుంది. మనము ఈ రోజు రేపులో చూస్తే సూపర్ మార్కెట్స్లో డైట్ దాంట్లో ఏమి కంపోనెంట్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇచ్చేది కాదు. సో యూరోప్, అమెరికాలో కామన్ ఉండేది ప్రతి దాంట్లో ఇంగ్రీడియంట్స్, మన వాళ్ళు కూడా పెద్ద ఉండేవి, మన దగ్గర కూడా పెద్దగా చూసేవారు కాదు, ఇప్పుడు చూస్తున్నారు. ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఏమని, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రింట్ చేస్తూ ఉన్నారు. డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం హెల్తీగా ఉండాలంటే 3 things ఆర్ వెరీ కామన్. ఆ 3 things మనం ఫాలో అయినాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, హాస్పిటల్స్కి వెళ్ళే అవసరం లేదు. ప్రాబబులీ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ విల్ బికమ్ అన్ఎంప్లాయిడ్. 3 things ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైట్. హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ కంపోనెంట్స్ కాకుండా దాని టైమింగ్, అప్రాప్రియేట్ టైమింగు, వేస్ ఆఫ్ ఏ విధంగా తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్కి అన్నది 3 things అని చెప్పాను కదా, డైట్ ఒకటి, రెస్ట్ ఒకటి, ఎక్సర్సైజ్. గుడ్ డైట్, ఎనఫ్ రెస్ట్, స్లీప్, గుడ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. ఈ 3 చేశామనుకోండి, అంటే చూసింటారు విలేజెస్లో పూర్వకాలంలో డాక్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు తినే తిండికి తగ్గట్టుగా వాళ్ళు కష్టపడేవారు కూడా. అంతే, తినేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, తొందరగా చీకట్లో లైట్స్ ఉండేటి కాదు, తొందరగా పడుకొని మంచి హాయిగా 7-8 hours నిద్రపోయేవాళ్ళు. మార్నింగ్ వెళ్ళేసేసి పొలానికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చి తినేసి పడుకునేవాళ్ళు. ఈ 3 things చేసేవాళ్ళు. పని చేసేవాళ్ళు, తినేవాళ్ళు, టైం టు స్లీప్. అందుకని చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంది. స్పెషల్లీ ఎలా అంటే ఎక్సర్సైజ్ అనేది మన చేతిలో ఉంది కొంతవరకు. డైట్ ప్రాబబ్లీ, ఎందుకంటే ఈ రోజుల్లో బయట తింటూ ఉంటాము, పార్టీస్కి వెళ్తూ ఉంటాము, సో కొంతవరకు రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. స్లీప్ అనేది బిగ్గెస్ట్ థింగ్, ఎందుకంటే ఎవరి చేతిలో లేదు స్లీప్ అనేది. ఈ రోజు రేపులో వర్క్ ప్రెషరు, స్ట్రెస్ చాలా వరకు ఎన్నో ఉంటాయి. నైట్ టైం ఎంతో ఆలోచిస్తూ నిద్ర చాలామంది సరిగా లేకుండా, చాలామంది కంప్లైంట్ నిద్ర సరిగా లేవడం అనేది. కానీ ఈ 2 సరిగా ఉందనుకోండి, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటే స్లీప్ కూడా బాగా వస్తుంటుంది. సో మీరు అడిగింది డైట్. మన బాడీలో మసిల్స్, బోన్స్, జాయింట్స్కు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఈ మసిల్స్, బోన్స్, జాయింట్స్లో ఉండే మెయిన్ కంపోనెంట్స్ ఏంటివంటే ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్, మినరల్స్ చాలా ఇంపార్టెంట్, కాల్షియం చాలా ఇంపార్టెంట్, ఆ విధంగానే వైటమిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ బోన్స్కి వస్తే బి కాంప్లెక్స్ విటమిన్స్, డి విటమిన్, సి విటమిన్ చాలా ఇంపార్టెంట్ ఈ మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్కు. సో డైట్ కూడా ఎలా అంటే 1-2 రోజుల్లో మంచి హెల్దీ డైట్ తీసుకున్నాము, తర్వాత మనం వదిలిపెట్టాం అనుకునేది కాదు. డైట్ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ డైట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏదో 2 రోజులు వారంలో మంచి డైట్ తీసుకుంటారు, రిమైనింగ్ డేస్ బర్గర్సో, పిజ్జానో, బర్గరో, ఆల్ దిస్ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. కానీ మిగతా రోజుల్లో ఇదేంటారా, దట్స్ నాట్ అది. అంటే జంక్ ఫుడ్ అనేది మేబీ వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ అలౌడ్. 6 days ఇన్ ఎ వీక్ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ డైట్. అండ్ హెల్దీ డైట్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేది ఇంపార్టెంట్. మన బాడీ కూడా ఎలా అంటే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, బ్రేక్ఫాస్ట్కి ఈ టైం చేసాము, లంచ్ ఈ టైం చేసాము, డిన్నర్కి ఈ టైం చేసాము, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మన బాడీకి. మన బాడీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు. ఒక విధంగా సిస్టమ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour డిఫరెన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, టైమింగ్స్ బాగుంటుంది.
సో ఈ రోజు రేపుల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని వచ్చింది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేసి ఒకటేసారి లంచ్ 12 తీసుకోవడం. అవర్స్ తర్వాత 11 అవర్స్ తర్వాత అది ప్రాబబుల్లీ వెయిట్ రిడక్షన్ కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ సమ్‌టైమ్స్ కెన్ బి డేంజరస్. వీ హ్యావ్ టు టేక్ డాక్టర్స్ అడ్వైస్. ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ కీటోన్స్ అవి కొన్ని ప్రోడక్ట్స్ అవి అన్‌హెల్తీగా కావడానికి ఉంటుంది. సో యూ మస్ట్ టేక్ డాక్టర్స్ అడ్వైస్ వెదర్ దే కెన్ డూ దిస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. మ్మ్. కానీ జనరల్గా మనకు అంటే హెల్దీ డైట్ అనేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రాపర్ టైమింగ్స్. అంటే అరౌండ్ 8 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, డిన్నర్ అరౌండ్ బెటర్ టు హ్యావ్ డిన్నర్ అరౌండ్ 7 డిన్నర్ తర్వాత 2-3 అవర్స్ మనము నిద్రపోకుండా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను ఏమి తినడం లేదు సార్ కానీ వెయిట్ తగ్గడం లేదు. మై డీటెయిల్గా చూస్తే ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇది తినే వెంబడే పడుకుంటారు, లేట్గా తింటారు, 11 తినేసేసి అప్పుడే పడుకుంటారు. అది వెరీ బ్యాడ్. దానివల్ల ఏమవుతుందంటే మనం తిన్నది సైడ్గా డైజెస్ట్ కాదు, తర్వాత వెయిట్ ఇంక్రీజ్ కావడానికి ఉంటుంది. అండ్ నైట్ టైం తీసుకునే డైట్లో కూడా ఎలాంటివి అవాయిడ్ చేసుకుంటే బెటర్ అని. అది ఇంపార్టెంట్ థింగ్. నైట్లో ప్రాబబుల్లీ మనము కొంచెం సాలడ్స్ ఎక్కువ తీసుకొని, ప్రోటీన్స్ కొంచెం తీసుకొని, కార్బోహైడ్రేట్స్ ప్రాబబుల్లీ తగ్గించాలి. కానీ ఎవ్రీ డైట్లో అరౌండ్ 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ప్రాబబుల్లీ ఎవరికైతే డయాబెటిక్ టెండెన్సీ ఉందో, కొంచెము బార్డర్ లైన్లో ఉండో, నైట్ టైము ఈ షుగర్స్ అంటే చపాతీ, రైస్ తీసుకోకపోవడం మంచిది. మిగతా దాంట్లో కూడా కొంతవరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మిగతా ఫుడ్లో కూడా ప్రోటీన్తో పాటు. సో సాలడ్స్, ప్రోటీన్స్, మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఈ డైట్లో కాకుండా టైమింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎర్లీ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వేరే కంట్రీలో చూస్తే ఏమవుతుంది, దే విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ 7 12 లంచ్, 6 దే విల్ హ్యావ్ డిన్నర్. వర్క్ వస్తారు, డిన్నర్ 6 మేబీ లేటర్ ఆన్ స్నాకింగ్ ఉంటుందని అరౌండ్ 6 డిన్నర్ తీసుకుంటారు, సప్పర్ తీసుకుంటారు. సో అది అంటే ఒక విధంగా టైమింగ్స్ మంచిది. తీసుకున్న తర్వాత మనము కొంత టైం 3-4 అవర్స్ ఉందనుకోండి, డైజెస్ట్ అవుతుంది, తర్వాత హెల్తీగా ఉంటారు, నిద్ర బాగా వస్తుంటుంది. ఒకసారి హెవీ స్టమక్ ఉన్న తిన్న వెంబడి పడుకుంటే కూడా నిద్ర రాదు, ఎందుకంటే స్టమక్ హెవీ ఉండడం వల్ల. తర్వాత ఈ కాంపోనెంట్స్ తీసుకుంటే మనము ప్రోటీన్స్ అనేది, క్వాలిటీ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్స్, వెజిటేరియన్స్కి అయితే డ్రై ఫ్రూట్స్ చాలా వస్తుంటాయి, పీనట్స్, పప్పులు, ఇవన్నీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి. గుడ్ క్వాంటిటీ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్కు ఎగ్స్ ప్రాబబ్లీ దే కెన్ నీట్ 1 to 2 eggs ఎవ్రీ డే. ఎగ్ వైట్స్ మెయిన్లీ. కొంచెం మిడిల్ ఏజ్ ఎల్డర్లీ వాళ్ళకు ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ట్వైస్ ఇన్ ఎ వీక్ దే కెన్ ఈట్. రిమైనింగ్ టైమ్స్ ఓన్లీ ఎగ్ వైట్ తినొచ్చు. చికెన్, మీట్, ఫిష్ విత్ లెస్ ఆయిల్. ఈరోజు రేపు ఏంటంటే ఫ్రైడ్ థింగ్స్ చాలా ఉంటుంది. ఫ్రైడ్ వాటికంటే షాలో ఫ్రై అంటే జస్ట్ షాలో ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఆర్ బాయిల్డ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీట్ తినడం వల్ల దేర్ నో హార్మ్. వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా మీటుతో పాటు యూజ్ చేసే ఆయిల్, దానివల్ల ఉండే స్పైసెస్ వల్ల ఏమవుతుందంటే మిగతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము బోన్స్కు వీటికి కావాల్సింది మినరల్స్ కావాలి. మినరల్స్ కావాలంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, జ్యూసులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎనఫ్ మినరల్స్ వస్తాయి. వైటమిన్స్ అనేవి ఇంపార్టెంట్. వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డికి మనము జనరల్లీ ఎలా అంటే ఎండలో కొంచెం ఎక్స్పోజర్ చేస్తే ఏమవుతుందంటే అబౌట్ 30 minutes బిట్వీన్ 11 to 3 PM కొంచెం బాగా ఎక్స్పోజ్ చేసి ఫేస్ కాకుండా, సమ్మర్లో కాకుండా మిగతా టైంలో ఎనఫ్ వైటమిన్ డి వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ టేక్ వైటమిన్ డి సప్లిమెంట్స్. ఈరోజు రేపులో చాలా ఎవరైతే ఈ బయటికి ఎక్స్పోజ్ గారో, ఏసీలలో ఐటీ జాబ్ చేసే వాళ్ళకు ప్రాబబ్లీ వైటమిన్ డి 60,000 units వీక్లీ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మంత్లీ ఒకసారి తీసుకున్నా సరిపోతుంది సప్లిమెంట్స్ అనేది. అంటే ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ సూర్యరశ్మిలో కూడా ఉంటుంది వైటమిన్ డి అని అనుకుంటారు కదా, అది ఏ టైంలో ఎగ్జాక్ట్గా నిలబడితే కరెక్ట్గా అది అందుకోవచ్చు? ఇంట్రెస్టింగ్. కొంతమంది వచ్చిన వెంటనే 7 o'clock 6 o'clock నుంచి ఉంటారు, లేదు కొంతమంది 10 o'clock అని చెప్తుంటారు. అసలు ఎప్పుడు ఇది అంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ను విటమిన్ డిగా కన్వర్ట్ చేస్తే సన్ రేస్, దాంట్లో ఉండే అల్ట్రావైలెట్ రేస్. కానీ అన్ఫార్చునేట్లీ అల్ట్రావైలెట్ రేసు వీటికి అవసరమయ్యేటి బిట్వీన్ 11 AM to 3 PM ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో ఉండవు, లేట్ సన్లైట్లో ఉండవు. ఓకే. అందుకని సమ్మర్లో స్పెషల్లీ ప్రాబబుల్లీ ఇది నాట్ ప్రాక్టికల్ 11 AM నుంచి 3 PM మధ్యన కూర్చోవాలంటే వెరీ అవ్వదు కదా. సో అందుకని ప్రాబుల్ సప్లిమెంటేషన్ మేము బెటర్. బట్ మేబీ లిటిల్ కొంచెం ఎక్స్పోజర్, మేబీ లిటిల్ వాకింగ్,
మిగతా టైంలో టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఈజ్ వర్త్, అది న్యాచురల్ వే. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మన కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది కొంతవరకు, ప్లస్ వైటమిన్ డి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మజిల్ హెల్త్ కోసం కానీ, బోన్ హెల్త్ కోసం, జాయింట్ హెల్త్ కోసం ఎంత మంచి డైట్ అనేది మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.